ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు గారి కాంబినేషన్లో వస్తున్న మూవీ కూలీ. సో ఈ మంత్ 14th కూలీ వార్ 2తో పాటు రిలీజ్ అవబోతుంది. అండ్ ఇందులో మనకి తమిళ్ పాపులర్ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ మీద కళానిధి మారన్ గారు ఈ మూవీని అయితే నిర్మించారు. సో ఈ చిత్రంలో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున గారు అండ్ కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గారు, శృతి హాసన్, అమీర్ ఖాన్ ఇంకా తదితరులు అయితే చాలామంది నటించారు. అండ్ ఇందులో పూజా హెగ్డే ఒక సాంగ్లో కూడా నటించారు. అండ్ మనకి ఇందులో చూసుకున్నట్లయితే రెబ్బా మోనికా జాన్ అండ్ మలయాళ దర్శకుడు నటుడు సౌబిన్ షాహిర్ అండ్ జూనియర్ ఎంజీఆర్ తదితరులు చాలామంది అయితే ఇందులో స్టార్ కాస్టింగ్ని పెట్టారు. అండ్ దాంతోపాటే ఈ సినిమాకి గిరీష్ గంగనాథన్ గారు సినిమాటోగ్రఫీ అయితే చేశారు. అండ్ అనిరుద్ధ్ రవిచంద్రన్ అయితే మ్యూజిక్ అయితే ఇచ్చారు. సో ఇప్పటికే ఇందులోంచి వచ్చిన సాంగ్స్ అన్నీ కూడా చార్ట్ బస్టర్స్ కింద మారాయి. అండ్ ఇది మనకి 14th రిలీజ్కి రెడీ అవుతుంది కదా. సో ఈ క్రమంలో ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు అయితే పూర్తి చేసుకుంది. అండ్ మూవీ డేట్ దగ్గరికి వస్తున్న కొలది దేశవ్యాప్తంగా కూడా ప్రమోషన్స్ కూడా చాలా స్పీడప్ చేశారు. అండ్ పలు ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్ అయితే ఓపెన్ చేశారు. అండ్ ప్రీ సేల్స్ విషయంలో అమెరికా, ఆస్ట్రేలియాలో రికార్డు దిశగా అయితే కూలీ అడుగులేస్తుంది. అండ్ దీనిలో మన డీటెయిల్స్ కిందకి వెళ్తే కూలీ సినిమాకి సంబంధించి నార్త్ అమెరికాలో భారీగా అయితే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టారు. అండ్ ప్రీ సేల్స్ ప్రారంభమైన కొద్దిసేపటికే మనకి ఈ రికార్డు స్థాయిలో దీనికి వసూలు అయితే రాబట్టింది. అమెరికా, కెనడాలో ఈ సినిమాకి భారీ వసూలు అయితే నమోదవుతున్నాయి. ఇంకా 10 days వరకు మనకి టైం ఉండగానే మనకి రికార్డు కలెక్షన్స్ అయితే నమోదు చేస్తుంది. ఈ సినిమా యూఎస్లో ప్రత్యాంగిరా సినిమాస్ మనకి రిలీజ్ చేస్తుంది కదా, వాళ్ళైతే అనౌన్స్ చేశారు. అండ్ దీంతోపాటు మనకు చూసుకున్నట్లయితే అమెరికాలో ఒకరోజు ముందుగా అంటే 13th అర్ధరాత్రి మనకి ప్రీమియర్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో దీనికి భారీగా ప్రీ బుకింగ్స్ అయితే ఓపెన్ చేస్తారు. అండ్ ఈ సినిమాకి సంబంధించి 430 లొకేషన్స్లో 1150 షోస్ అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో 40,000 టికెట్స్ అయితే అమ్ముడైపోయాయి. అండ్ ప్రెజెంట్ ఇది $1 million పైగా అయితే వసూళ్లు సంపాదించింది. అంటే ఆల్మోస్ట్ 9 crores అనమాట. సో ఇది ఒక రికార్డ్ అనే చెప్పాలి. అండ్ ఆల్మోస్ట్ మనకి ఈ సినిమా ఆస్ట్రేలియాలో కూడా భారీగా అయితే వసూలు వస్తున్నాయి. $1 lakh దీనికైతే ఆల్రెడీ మనకి వసూళ్ళు వచ్చాయి. గల్ఫ్, సింగపూర్, మలేషియా, జపాన్ తదితర ప్రాంతాల్లో ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్ అయితే ఇంకా ప్రారంభం అవ్వబోతున్నాయి. సో ఆల్రెడీ మనకి ఏంటంటే రజనీకాంత్ గారి మూవీ అంటే ఎలా ఉంటుందని మనకు తెలిసిందే. అన్ని ఏరియాస్లో కూడా భారీగా అయితే మనకి బిజినెస్ అవుతుంది. సో రజనీకాంత్ గారు ఈ మూవీని వార్ 2కి కాంపిటీషన్గా ఏ రకంగా అయితే నార్త్లో ప్రమోట్ చేసుకోగలరు అనేది ఇక్కడ మనం చూడాల్సిన విషయం. సో ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారు? అండ్ 14th మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ మూవీకి ఇస్తున్నారు? వార్ 2కి ఇస్తున్నారా, కూలీకి ఇస్తున్నారా? కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.